టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎకానమీ అంటే భయం వేస్తుందా? జీడిపి, ఇన్ఫ్లేషన్, బ్యాంకింగ్, బడ్జెట్ ఇవన్నీ చూస్తే కన్ఫ్యూజన్ అవుతుందా? మీ అందరికీ ఒక మంచి న్యూస్ ఏంటి అంటే ఎకానమీలో మనం ఎప్పుడు కూడా ఎక్స్పర్ట్ అవ్వాల్సినటువంటి పని లేదు. అయితే మనకేం ఉండాలంటే కరెక్ట్గా టాపిక్స్, అలానే సరైనటువంటి రివిజన్, దీంతోపాటు మనం ఎంత చదువుతున్నామో తెలుసుకోవడానికి ఒక మంచి టెస్ట్లు ఇవి ఫాలో అయితే ఎకానమీలో మనం ఈజీగా 100 అంతకంటే ఎక్కువ మార్క్సే స్కోర్ చేయొచ్చు. ఈ వీడియోలో టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎకానమీని 100+ మార్క్స్ లెవెల్ ప్రిపరేషన్కి ఎలా చదవాలో కంప్లీట్ స్ట్రాటజీ చెప్తాను. సో దట్ శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎకానమీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే 150 మార్కులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇంపార్టెంట్. చాలామంది ఆస్పిరెంట్స్ చేసేటటువంటి మిస్టేక్ ఏంటంటే అందరూ పాలిటీ అనేసి లేదంటే ఇండియన్ హిస్టరీ అనేసి ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. కానీ ఎకానమీ సెక్షన్స్లో క్వశ్చన్స్ డైరెక్ట్గా, అలానే ఇంకొన్నిసార్లు ఎలా అడుగుతున్నాడు, కాన్సెప్ట్ బేస్డ్గా వస్తాయి. సో దట్ ఎకానమీ స్ట్రాంగ్ ఉంటే మనకి ఈజీ మార్క్స్ వస్తాయి. అలానే కరెంట్ అఫైర్స్ కూడా చాలా వరకు కవర్ అవుతాయి. దీంతోపాటు ఓవరాల్గా మన యొక్క స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. అల్టిమేట్గా మనకి ర్యాంక్ రావడంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ ఎవరు ప్లే చేస్తారు? ఎకానమీ మాత్రమే ప్లే చేస్తుంది. ఎందుకంటే మనకి ఇండియన్ పాలిటీ 50 మార్కులు, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీతో కలిపి 50 మార్కులు ఉంటాయి. బట్ కేవలం ఎకానమీ మాత్రమే మనకు 150 మార్కులు ఉంటాయి. సో దట్ ఎకానమీలో మంచి స్కోర్ వస్తే ఓవరాల్గా మన స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. అల్టిమేట్గా మనకి ర్యాంక్ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ ఎకానమీని లాస్ట్లో కాకుండా ఎప్పుడైనా మీ ప్రిపరేషన్లో స్టార్టింగ్ నుండే ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామందికి ఈ సబ్జెక్ట్ అంటే ఒక కన్ఫ్యూజన్, ఫీర్ ఉండటం వల్ల స్టార్టింగ్ కాకుండా ఎండింగ్లో పెట్టేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, మంచి స్కోరు, ఎక్కువ మార్కులు రావాల్సినటువంటి ఒక పేపర్ని పూర్తిగా విడిచిపెట్టేయడం వల్ల ఈవెన్ మీరు చాలా వరకు నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులు అయినప్పటికీ కూడా ఎందుకు ర్యాంక్ రావట్లేదు, ఎందుకు వెనకబడుతున్నారు అంటే మెయిన్ రీజన్ ఎకానమీ. సో దట్ ఏం చేస్తామంటే ఎకానమీని ఎప్పుడైనా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఏంటి 3 పార్ట్స్ అంటే, ఒకటోది బేసిక్స్ ఆఫ్ ఎకానమీ, సెకండ్ది ఏంటంటే ఇండియన్ ఎకానమీ, థర్డ్ది మరి మనం తెలంగాణ గ్రూప్ 2కి చదువుతున్నాం కాబట్టి తెలంగాణ ఎకానమీ. ఎప్పుడైనా ఈ బేసిక్స్ చదివితేనే ఇండియన్ ఎకానమీ అర్థమవుతుంది. ఈ బేసిక్స్ చదివితేనే మనకి తెలంగాణ ఎకానమీ గురించి కూడా తెలుస్తుంది. మరి బేసిక్స్ ఆఫ్ ఎకానమీ అంటే ఏం చదువుతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకానమీకి సంబంధించినటువంటి బేసిక్స్ ఏమున్నాయి అనేది చూసుకోవాలి. ఆ తర్వాత టైప్స్ ఆఫ్ ఎకానమీ ఉంటుంది కదా. టైప్స్ ఆఫ్ ఎకానమీలో మనం సోషలిస్ట్ ఎకానమీ అనేసి, కమ్యూనిస్ట్ ఎకానమీ అని, క్యాపిటలిస్టిక్ ఎకానమీ, ఇటువంటివన్నీ చెప్పుకుంటాం. ఆ తర్వాత అందరికీ కూడా ఒక ట్రిక్కీగా ఉండేటటువంటి టాపిక్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం. ఇందులో మనకి జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, ఎన్డిపి, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఏంటి, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్, స్టాక్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఫ్లో కాన్సెప్ట్ అంటే ఏంటి, ఇటువంటివన్నీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా బేసిక్స్లో కంప్లీట్ చేయాలి. కానీ వన్ థింగ్, నేషనల్ ఇన్కమ్ అనేది ఇప్పుడు చదవాలా అంటే బెటర్ ప్రస్తుతానికి మీరు ఫస్ట్ స్టేజ్లో అయితే ఈ నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ని అవాయిడ్ చేయండి. అండ్ ఆల్సో ఇటీవల కాలంలో దీని నుంచి మనకి అడిగేటటువంటి మార్క్స్ యొక్క శాతం కూడా తగ్గుతుంది. ఈవెన్ అడిగినప్పటికీ కూడా ఈ టైప్ ఆఫ్ విధంగా అడగట్లేదు కాబట్టి దీన్ని కొంచెం వెనక్గా ప్రయారిటీ పెట్టుకోండి. దెన్ ఆ తర్వాత బేసిక్స్లో భాగంగానే ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి అంశం. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకానమీని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో చాలా వరకు కరెంట్ రిలేటెడ్ ఈవెంట్స్ అన్నీ కూడా ఇన్ఫ్లేషన్తోనే ముడిపడి ఉంటాయి. ఆ తర్వాత బేసిక్స్లో భాగంగానే పావర్టీ గురించి, దెన్ ఆ తర్వాత అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు, 1 పేదరికం, 2 నిరుద్యోగం.
ఈ రెండిటికి సంబంధించినటువంటి అంశాలు. సో ఇలా ఎప్పుడైనా మీరు ఈ అంశాలన్నీ చదివితే మీకున్నటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్ అవ్వాలి. దెన్ ఓన్లీ మనం ఆ తర్వాత ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి టాపిక్స్ చదువుకోవాలి. సో మెయిన్గా ఇండియన్ ఎకానమీ అంటే మీరందరూ ఏం చేస్తారు, ఫస్ట్ ఓపెన్ చేస్తారు ఈ పంచవర్ష ప్రణాళికలు 5 ఇయర్ ప్లాన్స్ అని. ఒకప్పుడు ఇవి ఎక్కువగా అడిగేవాడు. ఇప్పుడు దీని స్థానంలో ముఖ్యంగా ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏమొచ్చింది, నీతి ఆయోగ్ వచ్చింది. సో దట్ మనకి ఈ 5 ఇయర్ ప్లాన్స్ కంటే నీతి ఆయోగ్ రిలీజ్ చేసేటటువంటి రిపోర్ట్స్, నీతి ఆయోగ్ రిలీజ్ చేసేటటువంటి ఇండెక్సెస్ మనకి ఎక్కువగా ఇంపార్టెంట్. అలా అని 5 ఇయర్ ప్లాన్స్ చదవద్దా సార్ అంటే 5 ఇయర్ ప్లాన్స్ దానికి సంబంధించినటువంటి టార్గెట్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, దెన్ లాస్ట్గా రిజల్ట్ ఏంటి అనేది చూసుకోండి. అండ్ ఆల్సో ఇందులో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్, వీటి మీద మరీ ఎక్కువగా ఫోకస్ చేస్తూ మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కువగా నీతి ఆయోగ్ రిపోర్ట్స్, ఇండెక్సెస్ వీటి మీద ఫోకస్ చేస్తూ చదవాలి. ఆ తర్వాత ఇండియన్ ఎకానమీలో భాగంగానే అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయ రంగం గురించి, దెన్ ఆ తర్వాత పారిశ్రామిక రంగం, ఇండస్ట్రియల్ సెక్టర్, దెన్ ఆ తర్వాత సర్వీస్ సెక్టర్, ఇవన్నీ కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఈవెన్ ఈ అంశాలని మీరు ప్రతి బుక్లో ఉంటాయి కదా, వాటితో పాటు ఇంకా ఏం చేయాలి అంటే కరెంట్ అఫైర్స్తో ఇంటర్లింక్ చేయాలి. ముఖ్యంగా ఎకనామిక్ సర్వే కావచ్చు, అలానే బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలతో ఇంటర్లింక్ చేస్తూ చదవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ రంగం నెక్స్ట్ ఇయర్ ఉండకపోవచ్చు, అలానే పారిశ్రామిక రంగమైనా అంతే, సేవా రంగమైనా అంతే. కాబట్టి ఇవన్నీ కూడా డైనమిక్గా ఉంటాయి. కాబట్టి సమకాలీన అంశాలకు సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్గా మీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత ఇండియన్ ఎకానమీలోనే మీరు ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్, మనీ అండ్ బ్యాంకింగ్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఎగ్జామ్ మనీ అండ్ బ్యాంకింగ్. సో దట్ మనీ అండ్ బ్యాంకింగ్ చదివితే ఆర్బీఐ అండ్ మానిటరీ పాలసీకి సంబంధించినటువంటి అంశాలు కూడా తెలుస్తాయి. ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీ గురించి మీరు తెలుసుకోవాలంటే వాటన్నిటికంటే ఇంపార్టెంట్ అంశం ఏంటి, వీటన్నిటికీ ఇంటర్లింక్ అయినది ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. అందుకనే ద్రవ్యోల్బణాన్ని మనం తెలుసుకుంటేనే మిగతా అన్ని అంశాల మీద కూడా అవగాహన వస్తుంది. ఆ తర్వాత ఏవైతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అవి, తర్వాత బడ్జెట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ మీకు తెలిసినప్పుడే బడ్జెట్లో ఉన్నటువంటి డేటాను గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఉంటుంది. బడ్జెట్కి సంబంధించినటువంటి ట్రెండ్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. వితౌట్ కాన్సెప్ట్స్ జస్ట్ మీరు డేటానే మగప్ చేశారు అనుకోండి, అల్టిమేట్గా మనమే బోర్లా పడతాం. అండ్ ఆల్సో ట్యాక్సేషన్, ముఖ్యంగా పబ్లిక్ ఫినాన్స్ అనేటటువంటి టాపిక్. ఈ పబ్లిక్ ఫినాన్స్లోనే మళ్ళీ మనకి టైప్స్ ఆఫ్ బడ్జెట్ కావచ్చు ఇందులో వస్తాయి. అలానే పబ్లిక్ ఫినాన్స్లో ట్యాక్స్ ఎక్స్పెండిచర్సు, రెవెన్యూ, నాన్ ట్యాక్స్ గురించి కావచ్చు, లేదంటే క్యాపిటల్ రిసీట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచరు, ఈ సంబంధిత అంశాలు, అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్, ఇవన్నీ కూడా మనకి ఇందులోనే వస్తాయి. సో మళ్ళీ మనం ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు అది ఇంకా డీటెయిల్గా చూద్దాం. జస్ట్ ఇక్కడ ఏంటి ఇండియన్ ఎకానమీ అంటే ఏం చదువుకోవాలి, ప్రయారిటీ బేస్డ్గా. సో ఇలా అయిపోయిన తర్వాత మనం అందరం కూడా తెలంగాణ గ్రూప్ 2 యాస్పిరెంట్స్ కాబట్టి తెలంగాణ ఎకానమీకి సంబంధించిన అంశాలు. తెలంగాణ ఎకానమీ అంటే మీరు ఏవైతే ఇండియన్ ఎకానమీ బేసిక్స్ ఆఫ్ ఎకానమీలో కాన్సెప్ట్స్ నేర్చుకుంటారో వాటిని ఇంప్లిమెంట్ చేయడమే. వాటిని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి సంబంధించినటువంటి డేటా ఉంటుందో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. పండుగ గుర్తుపెట్టుకోకూడదు, ట్రెండ్ని అర్థం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకొని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి మరి ఏముంటాయి, ఒకటోది సోషియో ఎకనామిక్ అవుట్లుక్, సామాజిక ఆర్థిక ముఖ చిత్రం, అలానే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి బడ్జెట్, అలానే స్టాటిస్టిక్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ అంశాలు, దీంతోపాటు ఏవైతే పాలసీస్ ఉంటాయో వాటి మీద మీరు ఫోకస్ చేస్తూ దెన్ ఆ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ ఏంటి అనేది చూసుకోవాలి. సో ఇలా మనం చదువుకోవాలి. వన్ థింగ్ ఏంటంటే ఒకప్పుడు డైరెక్ట్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏంటి,
2024లో ఎగ్జామ్ అయితే 22, 23కి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడానికి గల ఉద్దేశం ఏంటి? అభ్యర్థి ట్రెండ్స్‌ని అర్థం చేసుకుంటున్నాడా లేదా అనేది కూడా పరీక్షిస్తారు. సో దట్ మనం ఎప్పుడైనా డేటాని కంటే ఆ ట్రెండ్స్‌ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే డైరెక్ట్‌గా క్వెషన్స్ అడగట్లేదు. అన్నీ కూడా ఎనలిటికల్‌గానే అడుగుతున్నాడు. మీరు ఈవెన్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి ఏపీ పేపర్ చూసినా కూడా అందులో ఎకానమీని కూడా కామన్ సెన్స్ బేస్డ్గానే అడిగారు, కానీ డేటాని మనకి ఎక్కువగా అడగడం జరగట్లేదు. సో ఇలా మనం ప్లాన్ చేసుకొని చదువుకోవాలి. ఆ తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లిమిటెడ్ సోర్సెస్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఎకానమీకి లిమిటెడ్ సోర్సెస్ని ఫాలో అవుతారో వాళ్ళు మంచి రిజల్ట్స్ అయితే తెచ్చుకుంటారు. ఎందుకంటే మనందరం బుక్ కలెక్టర్లుగా 10 పుస్తకాలు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎకానమీకి ఎప్పుడైనా ఒక స్టాండర్డ్ మెటీరియల్ని పెట్టుకోండి. ఆల్రెడీ బుక్ లిస్ట్ గురించి మనం కంప్లీట్గా చేసాం. సో దట్ స్టాండర్డ్ మెటీరియల్ వాటిని కరెంట్ అఫైర్స్తో ఇంటర్లింక్ చేస్తూ చదువుకోవడం, ఇలా చేస్తే చాలు. సో సోర్స్ చేంజ్ చేస్తూ టైం వేస్ట్ అనేది అస్సలు చేయమాకండి. దెన్ ఆ తర్వాత హై వెయిటేజ్ టాపిక్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆల్రెడీ ఇవన్నీ డిస్కస్ చేసినవే. జీడిపి కావచ్చు, ఇన్ఫ్లేషన్, బడ్జెట్, బ్యాంకింగ్, ఆర్బీఐ, మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంటు, ఇవన్నీ కూడా మనకి హై వెయిటేజ్ టాపిక్స్. ఇవన్నీ కంప్లీట్ అయ్యాయంటే మెజారిటీ క్వశ్చన్స్ మనకి ఎక్కడి నుంచే వస్తాయి, మనం అటెంప్ట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ మనం ఏం చేద్దామంటే ఏదైతే సిలబస్ ఉందో దాన్ని ఒకసారి డీకోడ్ చేద్దాం. అలానే మొన్న జరిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ను కూడా ఒకసారి పరిశీలిస్తే ఎలా అడుగుతున్నాడు అనేది మీకు ఇంకా క్లియర్గా క్లారిటీని తీసుకురావచ్చు. దెన్ ఆల్సో ఇవన్నీ చేస్తే సరిపోదు కదా, అల్టిమేట్గా మనందరం చేయాల్సింది ఏంటంటే రివిజన్. సో రివిజన్ లేకుండా నువ్వెంత ఎకానమీలో ఎక్స్పర్ట్ అయినా కూడా యూజ్ అనేది ఉండదు. దెన్ ఆ తర్వాత నువ్వెంత చదువుతున్నావు ఏంటి అనేది తెలుసుకోవాలంటే పరీక్షించాల్సిన అవసరం ఉంటుంది కదా. సో దట్ టెస్ట్ సిరీస్ అనేది కంపల్సరీ. చాలామంది ఎకానమీ కంప్లీట్ అయ్యాక టెస్ట్ రాయాలనుకుంటారు. మొత్తం కంప్లీట్ అయినాక టెస్ట్ రాస్తే మళ్ళీ మొదటిగా మీకు కొత్తగానే ఉంటుంది. కాబట్టి ఒక చాప్టర్ అయిందంటే ఆ చాప్టర్కి సంబంధించినటువంటి టెస్ట్ రాసుకోవడానికి ప్రయత్నించండి. అలా చేశారు అంటే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి చాప్టర్ కంప్లీట్ చేశారు, దెన్ దానికి సంబంధించిన టెస్ట్. ఆ తర్వాత ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణానికి సంబంధించి రాశారు, ఆ తర్వాత దానికి సంబంధించిన టెస్ట్. ఆ తర్వాత బ్యాంకింగ్ సంబంధించి చదివారు, ఆ తర్వాత దానికి సంబంధించిన టెస్ట్. ఇలా టెస్ట్ వల్ల మనం ఎక్కడైతే వీక్గా ఉన్నామో ఆ వీక్ ఏరియాస్ అన్నీ కూడా తెలుస్తాయి. సో ఇలా ఎప్పుడైనా మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదువుకోవాలి. గ్రూప్ 2 ఎకానమీలో మార్క్స్ రావాలంటే మనకి ఇంటెలిజెన్స్తో పని లేదు, కన్సిస్టెన్సీ కావాల్సినటువంటి అవసరం ఉంది. వన్ థింగ్ ఏంటంటే డైలీ అయినా కొంచెం కొంచెం చదవండి. దెన్ ఆల్సో చాప్టర్ వైజ్గా ఉండేటటువంటి టెస్టులు రాయండి. ఆల్రెడీ మన యాప్లో చాప్టర్ వైజ్ టెస్టులు గురించి అందించడం జరిగింది. సో దట్ వీక్లీ టెస్టులు రాయండి. దీంతోపాటు అల్టిమేట్గా మంత్లీ రివిజన్స్, వీక్లీ రివిజన్స్ ప్లాన్ చేసుకోండి. ఎకానమీ ఫియర్ని సబ్జెక్ట్లా కాకుండా స్కోరింగ్ సబ్జెక్ట్ లాగా చూడండి. అప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్లో మీ స్కోర్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది.